దేవుడు మంచివాడు, అలాగునే ఇశ్రాయేలీలను తోడుకునే వెళ్ళి దేశం మంచి దేశం. ఏ దేశం అది? మంచి దేశం. చూడండి వాక్యాన్ని, సంఖ్యాకాండ 14వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో నేను సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి మీద నుండి తొలగిపోవును. యెహోవా మనకి తోడయ్యున్నాడు. చాలు. దేవుని యొక్క లేఖనములో దేవుడు వారితో మాట్లాడుతూ, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది మిక్కిలి మంచి దేశం, ఆ మంచి దేశాన్ని మనకిస్తాను అని చెప్పి దేవుడు మాటిచ్చాడు అంటాడు. అనగా దేవుడు మంచివాడు, ఆయన మనకివ్వబోతున్న దేశం మంచి దేశం. అయితే ఇప్పుడు ఆ దేశములోకి వెళ్ళాలి అంటే మంచివాళ్ళు కావాలి. ఎవడమడితే వాడు వెళ్ళడానికి వీలు లేదు. మంచివాళ్ళు మాత్రమే ఆ దేశములోకి వెళ్ళాలి. ఆ దేశాన్ని ఎవరికిస్తాడు దేవుడు అంటే మంచివారికి ఇస్తాడు. అందుకనే యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గూర్చి ఉపమానం చెప్పేటప్పుడు ఉపమానములో ఒక చక్కనటువంటి శ్రేష్టమైన ఉపమానాన్ని చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 47-48 వచనాలు. మరియు పరలోక రాజ్యం సముద్రములో వేయబడి నానా విధములైన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. చాలు. యేసు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానం పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానం. పరలోక రాజ్యాన్ని గూర్చి ఉపమానం. పరలోక రాజ్యం ఎలాగూ ఉంది అంటే, ఒక జాలరి వెళ్ళి సముద్రములో వలవేసి చేపలను పట్టాడు. ఆ చేపలను దరికి లాగిన తరువాత వల దగ్గర కూర్చొని మంచి చేపలను మాత్రమే గంపలో వేసుకొని చెడ్డ వాటిని బయట పారవేశాడు అని చెప్పాడు. మంచి చేపలు అనగా మంచి విశ్వాసులు, మంచి విశ్వాసులు. గంప అనగా పరలోక రాజ్యం, గంప అనగా పరలోక రాజ్యం. అందుకే ఇప్పుడు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యానికి ఎవరిని తీసుకెళ్తాడు అంటే, ఆయన మంచివాడు కనుక మంచివారిని మాత్రమే ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు.